షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్కొంటలో కృష్ణ జ్యువెలరీ షాప్ దొంగతనాలు ఛేదించినారు పోలీసులు. మేడ్చల్ డీసీపీ కోర్టెడ్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఇద్దరు అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వీరంతా రాజస్థాన్కి చెందిన శంకర్ సింగ్, జలం సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హనుమంత్ సింగ్, శంకర్ సింగ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఈ సంఘటన జరిగింది. జీవితంలో ఒకేసారి సెటిల్ అవడానికి చోరీ చేశారు. సాంకేతిక మరియు సీసీ కెమెరాల కేసును ఛేదించారు. వీరి వద్ద నుంచి 11.5 తులాల బంగారం, 46 కిలోల వెండి, ఒక పల్సర్ బైక్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ షామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయనటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్, రాజస్థాన్ స్టేట్. A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారే సింగ్, 25 years, రాజస్థాన్ స్టేట్. A4 జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్, 20 years, రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము, అందరికీ గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిపి సారు దీన్ని ప్రత్యేకంగా ఛాలెంజ్ తీసుకొని డే టు డే మానిటర్ చేయడము, మమ్మల్ని అందరినీ గైడ్ చేయడము, దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. ముఖ్యంగా ఇక్కడ మాకు నర్సింహులని డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ మొత్తానికి కూడా క్రైమ్స్ డీసీపీ గారు మన పక్కన ఉన్నారు. ఎంటైర్ సైబరాబాద్లో ఏ దొంగతనం జరిగినా కూడా వీరి ఆధ్వర్యంలో మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ నేరాన్ని బట్టి ఎవరు చేసినారు, ఏ స్టేట్ గ్యాంగ్ అని కూడా వాళ్ళు చెప్పగలటువంటి వాళ్ళకి సైంటిఫిక్ కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటుంది. దాంట్లో వాళ్ళ టీమ్స్ అన్నిటి కూడా ఇందులో దించడము, మా డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ని కూడా వాళ్ళు ఆధ్వర్యంలో గైడ్ చేయడము జరిగింది. అంటే గతంలో కూడా చెప్పాం, మనకి షామీర్పేట ఇదే పోలీస్ స్టేషన్లో రత్నాలయం టెంపుల్ అయినప్పుడు కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు. సైబరాబాద్ కమిషనరేట్లో అంత యాక్టివ్గా ఎస్ఓటి కానీ క్రైమ్స్ కానీ లోకల్ పోలీసు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి 1 రోజు 2 రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు దొరకడం అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నేరస్తులు ఇక్కడ దొంగతనం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు కటకటాల పాలు కావాల్సిందే. దానికి సంబంధించి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి. లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈసారి కూడా కేవలం మనకి ఎక్కువ సీసీ కెమెరాలే మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు డిటెక్షన్లో మనకి ఎక్కువ దాని మీద ఆధారపడడం.
దాదాపు ఇక్కడ నుంచి 23-24 కిలోమీటర్లు వాళ్ళు అన్ని గల్లీలు తిరుగుకుంటూ పోయినా కూడా 1 by 1 రూల్ అవుట్ చేసుకుంటూ అప్ టు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీ వరకు కూడా దాన్ని చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ఇంకా కూడా సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా నేను సైతం కానీ కమ్యూనిటీ కెమెరాస్ కానీ పెట్టుకోవాలి. తర్వాత అవి పనిచేస్తున్నా లేదనేది కూడా చూసుకోవాలి. 1 year 2 years తర్వాత ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. పోలీసులు మీకు అన్ని వేళ అందుబాటులో ఉండరు. డయల్ 100 ఉంటుంది. మీకు వితిన్ 10 minutesలో ఏ ఆపద వచ్చినా కూడా రెస్పాండ్ కావడానికి సైబరాబాద్ పోలీసు ఎల్లవేళ ముందుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అక్కడ రికవరీలో మనం చూస్తే మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ నేరస్తులు ఇప్పటి వరకు ఈ 2 కేసులోనే గజ్వేల్లో బైక్ దొంగతనము మన దగ్గర ఈ కృష్ణ జ్యువెలరీస్ చేశారు. ఇంకా మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటే వాళ్ళ యొక్క కేసు వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఈ రికవరీలో గోల్డ్ సుమారుగా 11.5 తులాస్ గోల్డ్, అందులో రింగ్స్, పుస్తలు, ఇయర్ టాప్స్, ముక్కు పుడకలు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ ఐటమ్స్ దాదాపు 46 kgs రికవర్ చేయడం జరిగింది. ఇందులో బ్రాస్లెట్స్, కడియాలు, మెట్టెలు, ఐడల్స్, తాయెత్తులు, రింగ్స్ ఇవన్నీ కలిపి 46 kgs ఉంది. అదేవిధంగా పల్సర్ బైక్ రికవర్ చేసినాం. వీళ్ళ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి బెయిల్ రాకుండా ఎమ్మటే శిక్షలు పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇందులో గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు సిపి గారి గైడెన్స్లో నేను, నాతో పాటు డీసీపీ క్రైమ్స్ నరసింహ గారు, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీర్బాద్ రాములు గారు, ఏసీపీ సిసిఎస్ కళింగరావు, శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, పేట్ బషీర్బాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేందర్, సిసిఎస్ మేడ్చల్ సిఐ కె నరసింహ, సిసిఎస్ బాలానగర్ సిఐ సిహెచ్ రాజు, సిసిఎస్ బాలానగర్ గంగాధర్, అదేవిధంగా ఎస్ఐ మునిందర్, శామర్పేట ఎస్ఐ మునిందర్, జె వెంకట్ ఎస్ఐ సిసిఎస్, రాజు ఎస్ఐ సిసిఎస్ బాలానగర్ అండ్ స్టాఫ్ వీళ్ళ ఆఫీసర్ పేరు చెప్పిన మనం ఇంకా స్టాఫ్ చాలా మంది ఉన్నారు. ఇందులో లోకల్ పోలీసు, సిసిఎస్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫెక్టివ్గా యాక్టివ్గా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా కూడా ముందు ఇట్లాంటి కేసులు ఇమీడియట్గా డిటెక్ట్ చేసి ప్రజలకి ఇటు పోలీసుకి ప్రజలకి పోలీసుల మీద నమ్మకం ఉండే విధంగా చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.